Okay, now we can start. We can have a word of prayer. Father, we thank you. Father, we praise you, Lord, for this time. తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, మీకు వందనాలు. Dear Lord, we come to you, Lord. నీ చెంతకు వస్తున్నాం ప్రభువా. We need your grace. We need your help. నీ కృప మాకు కావాలి, మీ సహాయం మాకు కావాలి. Dear Lord, we find that there are sins in our lives which are entangling us again and again. మమ్మల్ని సులువుగా చిక్కులు పెట్టే పాపములు మా జీవితంలో ఉన్నవని మేము తెలుసుకుంటున్నాం. Dear Lord, have mercy on us. ప్రియ ప్రభువా, మా మీద మీ కనికరమును చూపించండి. Thank you, dear Father. వందనాలు ప్రియ తండ్రి. Let your presence be here. నీ సన్నిధి మీరు మాకు దయచేయండి. In the name of Jesus alone we pray. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. Yeah, all of us know this verse in Hebrews chapter 12 verse 1. మనందరికీ ఈ వాక్యము సుపరిచితమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. There is one expression which is given there. It says ఇక్కడ yeah. ఇక్కడ ఒక భావం ఇక్కడ ఒకటి ఇవ్వబడి ఉంది. It says that the sin which so easily entangles us. సులువుగా చిక్కులు పెట్టు పాపము. రెండవ వచనంలో ఉందండి 12:2. How is that, brother? In Telugu, what is the meaning conveyed? Yeah, brother, the same brother. Suluga means easily. Okay. Tangles us. Yeah. It very easily catches. అది ఎంత సులువుగా మనల్ని పట్టుకుంటుంది. Yeah. And remember, beloved brothers, it is not once. ప్రియ సహోదరుడా, ఇది జ్ఞాపకం చేసుకోండి. ఇది కేవలం ఒక పాపం, ఏదో ఒక పాపం మాత్రము కాదు. It is not one sin. అది ఏదో ఒక పాపం మాత్రము కాదు. For me it may be one sin. నాకు అది ఒక పాపం అవ్వచ్చు. But for another brother it may be another sin. ఇంకో సహోదరుడికి అది వేరే ఒక పాపం అవ్వచ్చు. For one person it may be love of money. ఒక వ్యక్తికి అది ధనాశ అవ్వచ్చు. Another person may be sexual lust. ఇంకో అతనికి తనకి ఇచ్చలు అవ్వచ్చు, లైంగిక ఇచ్చలు అవ్వచ్చు. For another person it may be love of money. ఇంకొకరికి అది ధనాపేక్ష అవ్వచ్చు. Yeah. Or for another person it may be anger. ఇంకా వేరే వ్యక్తికి అది కోపం అవ్వచ్చు. It may be unforgiveness for another person. ఇంకొకరు క్షమించలేని తనం అవ్వచ్చు. It may be bitterness towards another person. ఇంకొకరికి అయితే ఇతరుల మీద ద్వేషము లేకపోతే చేదైన స్వభావం ఉండొచ్చు. For yet another person it may be jealousy. వేరే సహోదరుడికి అసూయ ఉండొచ్చు. If you look at the life of Peter, it was the sin of self-confidence that he had. అదే పేతురు జీవితంలో చూసినట్లయితే తన మీద తనకి ఎంతో గొప్ప కాన్ఫిడెన్స్, నమ్మకం ఉన్నట్లుగా మనం చూస్తాం. We will see Peter shortly. మనం త్వరలోనే పేతురు గురించి చూద్దాం. The point I want to say is, for each person there is one besetting sin or one sin that entangles us easily. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పాపము, సులువుగా చిక్కులు పెట్టే ఒక పాపం ఉంటుంది. It is one sin that entangles easily. అది సులువుగా ఆ పాపము చిక్కులు పెట్టేస్తూ ఉంటది బల. It catches you. అది అలా పట్టుకుంటుంది నిన్ను. As I said, it may not be same for everyone. నేను చెప్పినట్లుగా అందరికీ ఒకే రకమైన పాపం అయి ఉండక్కర్లేదు. And therefore, but God is faithful and he knows what is that sin that entangles you, particularly you. కానీ దేవుడు నమ్మకస్తుడు. నిన్ను ఏ యొక్క పాపము నిన్ను చిక్కులు పెడుతుందో దేవునికి తెలుసు. God knows that. దేవునికి అది తెలుసు. And God is determined to save you from that one sin. ఆ ఒక్క పాపము నుంచి నేను విడిపించడానికి దేవుడు నిశ్చయించుకొని ఉన్నారు. Of course, God wants to save you from all sins. దేవుడు ప్రతి పాపం నుంచి మిమ్మల్ని విడుదల చేయాలనుకుంటున్నారు, అది నిజమే. But then God starts with God always starts the Goliath in you. కానీ దేవుడు ఎప్పుడు నీలో ఉన్న ఆ గొలియాతుతో మొదట ఆరంభిస్తారు. Because once Goliath is defeated, all other soldiers will run away. ఎందుకంటే మొదటగా గొలియాతు జయింపబడినప్పుడు మిగిలిన సైనికులందరూ పారిపోతారు. You see, that is what, when Goliath fell, all other soldiers or the Philistines, they all ran off. అదే మనం చూస్తాం, గొలియాతు పడిపోగానే మిగిలిన ఫిలిస్తీన్లందరూ పారిపోయారు.
So this is important, that if we concentrate on the sin that entangles you badly, very, very badly, నిన్ను బహు భయంకరంగా లేకపోతే మరి త్వరగా నిన్ను చిక్కులు పెట్టే ఆ పాపం మీదే గనక మీరు దృష్టి సారించగలిగితే, and if you concentrate on that, dear brother, దాని మీద మీరు దృష్టి పెట్టగలిగితే ప్రియ సహోదరులారా, and today I want to talk about two sins that are common. ఈ దినమందు సాధారణంగా ఉండే 2 పాపముల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. I want to talk about first of all jealousy. I want to talk about. మొదటగా అసూయ అనే దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. That is, every time that situation occurs, there is jealousy cropping up in your heart. ఆ పరిస్థితి సంభవించిన ప్రతిసారి కూడా నీలో ఉన్న ఆ యొక్క అసూయ బయటకు వస్తుంది. So God allows situations again and again and again. అందుకే దేవుడు మరలా అదే పరిస్థితిని అనుమతిస్తూ ఉంటారు. Where you will see jealousy coming, jealousy coming, jealousy coming, jealousy coming. అది నీలో నుంచి అసూయ రావడం నువ్వు చూస్తూ ఉంటావు. That means you are not dead. అంటే నువ్వు ఇంకా చనిపోలేదు. Or it can be any sin. లేకపోతే అది వేరే ఏ పాపమైనా అయి ఉండొచ్చు. But God makes it a point to allow many situations in your life. అందుకే దేవుడు వివిధ రకమైన పరిస్థితులు నీ జీవితంలో సంభవించడానికి అనుమతిస్తారు. God allows various situations in your life. దేవుడు రకరకమైన పరిస్థితులు మీ జీవితంలో అనుమతిస్తారు అలా. God allows situations in your life to such an extent that you find that your jealousy within you comes out every time. దేవుడు ఎలాగా ఆ పరిస్థితులను అనుమతిస్తారంటే, నీలో ఉన్న అసూయ ప్రతిసారి బయటకు వచ్చేటట్లుగా దేవుడు అలాగా అనుమతిస్తూ ఉంటారు. What does it show? You are not dead. అదేం చూపిస్తుంది? మీరు ఇంకా మరణించలేదు అని చూపిస్తుంది. The life of God has not come there in your life. నీ జీవితంలోనికి దేవుని యొక్క జీవము ఇంకా రాలేదు అని చూపిస్తుంది. Because God cannot be tempted, it says. ఎందుకంటే దేవుడు శోధింపబడడు అని ఇక్కడ రాయబడింది. God cannot be tempted, and therefore when you are faithful in dealing with a particular temptation, you find that you become dead, more and dead, and you get the nature of God. దేవుడు శోధింపబడరు. అలాగే మీరు ఫలానా పరిస్థితిని ఆ పరిస్థితి ద్వారా వెళుతున్నప్పుడు, దాని ద్వారా అంత అధికంగా వెళుతున్నప్పుడు మీరు చనిపోయి ఉన్నారని, దాని మీద జయించగలరని అది చూపిస్తుంది. I'll show to you from 2 Corinthians chapter 4. 2 కొరింథీయులు 4వ అధ్యాయం నుంచి నేను మీకు ఒక వాక్యం చూపించాలనుకుంటున్నాను. It says there in verse 11. 2 కొరింథీయులు 4వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. It is an amazing word. ఇదెంతో అద్భుతమైన వాక్యం. For we who live are constantly being delivered over to death. సజీవులమైన మేము ఎల్లప్పుడూ మరణమునకు అప్పగింపబడుచున్నాము. For we who live are constantly being delivered over to death. సజీవులమైన మేము ఎల్లప్పుడూ మరణమునకు అప్పగింపబడుచున్నాము. So God makes it a principle to deliver you over to death. దేవుడు నిన్ను మరణమునకు అప్పగించినట్లుగా ఆయన ఒక ప్రణాళిక ఇస్తున్నారు. ఆయన ఒక సూత్రం చెప్తున్నారు. He delivers you. ఏదేంటంటే నిన్ను అలా అప్పగిస్తారు మరణమునకు. He delivers you to death. మరణమునకు నిన్ను అలాగా అప్పగిస్తారు. That is what it says here. అదే ఇక్కడ చెప్పబడుతుంది. That means he delivers you to a situation where you find a particular sin coming up and you can put that to death. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఒక ఫలానా పరిస్థితిలోనికి దేవుడు నిన్ను అనుమతించినప్పుడు నీలో ఉన్నది అది బయటకు రావడం నువ్వు చూసి దాన్ని మరణమునకు లొంగదీస్తావు. You are constantly being delivered. మీరు అలాగా మరణమునకు అప్పగింపబడుతూనే ఉంటారు. Think of this one sin which I told you earlier about jealousy. నేను ఇంతకు ముందు చెప్పిన ఈ ఒక పాపం గురించి మీరు ఆలోచించండి, అసూయ గురించి ఆలోచించండి. You see, jealousy is something that comes up within us.
when you find that things are better with others than in your life. మన జీవితంలో కన్నా ఇతరుల్లో పరిస్థితులు మెరుగుగా లేకపోతే ఇంకేమైనా మెరుగైనవిగా కనపడుతున్నప్పుడు మనలోంచి అసూయ బయటకు రావడం మనం గమనిస్తాం. There are so many passages that I can show you నేను చూపించడానికి చాలా వాక్య భాగాలు ఉన్నాయి where you find that jealousy comes when it goes well with another person. ఇతరులకి మంచి జరుగుతున్నప్పుడు మనలో అసూయ రావటం కనుగొనడం మనం చూస్తాం ఆ వాక్య భాగాల్లో. I'll just show you one verse. ఒక్క వాక్యం చూపించాలనుకుంటున్నాను మీకు. Genesis chapter 30 verse 1. ఆదికాండము 30 అధ్యాయము 1వ వచనం. Now when Rachel saw that she bore Jacob no children, she became jealous of her sister Leah, and she said to Jacob, give me children or else I'll die. రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము. So you find that Rachel had such a tremendous amount of jealousy to Leah because Leah had so many children and Rachel could not even bear one, could not even conceive. లేయాకి చాలా మంది పిల్లలు ఉండడాన్ని బట్టి రాహేలు తన పిల్లలను కనలేకపోవడాన్ని బట్టి తన యొక్క లేయా యందు రాహేలుకి చాలా అసూయ ఉండడం మనం చూస్తున్నాం. Because another person is more blessed by God. ఎందుకంటే వేరొక వ్యక్తి దేవుని చేత అధికంగా ఆశీర్వదింపబడుతున్నారు. Another family is more blessed than my family. నా కుటుంబం కన్నా వేరే కుటుంబం ఎక్కువగా ఆశీర్వదింపబడుతుంది. Other children are better than my children. నా పిల్లల కంటే ఇతరుల పిల్లలు చాలా మెరుగుగా ఉన్నారు. I find that this type of thing or comparison with one another happens and then we become very jealous. ఈ విధమైన పోలిక ఒకరికొకరు జరిగినప్పుడు మనం అసూయలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. It can be material things, it can be spiritual things. అవి ఇహలోక సంబంధమైన విషయములు అవ్వచ్చు లేకపోతే ఆత్మ సంబంధమైన విషయములు అవ్వచ్చు. In the case of Rachel and Leah, it was a very earthly matter. రాహేలు లేయా విషయంలో చూస్తే అది భూ సంబంధమైన విషయం. But jealousy was there. కానీ అసూయ అక్కడ ఉండింది. Another brother is able to share God's word better than I. నాకంటే వేరొక సహోదరుడు చాలా అద్భుతంగా వాక్యం పంచుకోగలుగుతున్నారు. Or another brother is able to sing better than I sing. లేకపోతే నేను పాడిన దానికంటే వేరొక సహోదరుడు చాలా బాగా పాడుతున్నారు. Or whatever may be, another brother has got this blessing compared to mine. ఏదైనా అవ్వచ్చు, వేరొక సహోదరుడికి నాతో పోల్చుకున్నప్పుడు ఈ విధమైన దీవెనలు ఉన్నాయి. Or one brother has got more confidence. Many people have more confidence in him than in me. చాలా మందికి నా మీద ఉన్న నమ్మకం కన్నా వేరే సహోదరుడి మీద ఎక్కువ నమ్మకం ఉంది. So you find that jealousy comes for 1,001 reasons. ఈ యొక్క 1,00,000 రీజన్లు ఉంటాయి ఈ యొక్క అసూయ రావడానికి. And then God allows to situations after situations. God is leading you to such situations, so many situations. అప్పుడు దేవుడు నిన్ను రకరకాలైన పరిస్థితుల నుంచి అలా తీసుకువెళ్తూ ఉంటారు, అలా అనుమతిస్తూ ఉంటారు నీ జీవితంలో. Then what happens? Every time jealousy comes up. ఈ పరిస్థితుల ద్వారా నువ్వు వెళుతున్నప్పుడు ప్రతిసారి కూడా నీలోంచి అసూయ అలా బయటకు వస్తూ ఉంటుంది. Beloved brother, that is an entangling, a sin that entangles your life. అదే నీ జీవితంని చిక్కులు పెట్టే పాపము. Take care of that immediately. వెంటనే దాని విషయమే మీరు చూసుకోండి. Take care of that. వెంటనే దాని విషయమే మీరు చూసుకోండి. So that after few months that cannot even tempt you. మీరు ఆ విషయంలో జాగ్రత్త పడితే కొన్ని నెలల తర్వాత అది మిమ్మల్ని శోధింపును కూడా లేదు. Then you die and you have entered into rest. అప్పుడు మీరు దానికి చనిపోయి ఆ యొక్క నెమ్మదిలోనికి ప్రవేశిస్తారు. Those who die enter into rest, we know that. చనిపోయిన వారు అలాగా విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు, మీ అందరికీ తెలుసు. So they die and they enter into rest. చనిపోతారు, అలా విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. Dear brothers and sisters, don't leave jealousy in your heart like that. No, very dangerous. ప్రియ సహోదరి, మీ జీవితంలో ఈ అసూయను అలా విడిచిపెట్టొద్దు, అది చాలా ప్రమాదకరమైనది.
You know what? In Proverbs, we read 27:4, we read. సామెతలు 24 Hmm. 27:4లో మనం ఈ విధంగా చదువుతాం. Wrath is fierce and anger is a flood, but who can stand before jealousy? క్రోధము క్రూరమైనది, కోపం వరద వలె పొర్లునది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు? Yeah, it says that Rosham, is it? Yeah, it's a రోషం. But in English, it says jealousy. Who can stand before jealousy? ఇంగ్లీష్ లో అయితే అసూయ అని, తెలుగులో మనకి ఇక్కడ రోషం అని రాయబడి ఉంది. ఇంగ్లీష్ లో Yeah, because అసూయ అంటారు. Rosham and jealousy are so close. ఈ రెండు చాలా దగ్గర పదాలు. రోషం ఎదుట అంటే అసూయ ఎదుట ఎవడ నిలవగలడు? Yeah, unless you have jealousy, you cannot have any Rosham, is it? Rosham is. నీలో అసూయ లేకపోతే రోషం ఉండదు కదా. Yeah, Rosham is anger, am I right? Yes, sir. Yeah. So it is the source of anger is always some type of jealousy somewhere. ఈ యొక్క కోపమునకి మూలాధారము ఎక్కడో నీలో ఉన్న ఆ అసూయే. It says, Solomon says, who can stand before jealousy? ఈ యొక్క అసూయ ఎదుట ఎవడ నిలవగలడు? Wrath is fierce, anger is a flood. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లున్నది. But nobody can stand before jealousy. రోషం ఎదుట అంటే అసూయ ఎదుట ఎవడ నిలవగలడు? Because if you are jealous about somebody, you will destroy that person one day or the other. Nobody can bear the jealousy of another person. నీవు కనుక వేరొక వ్యక్తి మీద అసూయ పడినట్లయితే ఏదో ఒక రోజున అతను నాశనం చేస్తావు. And ఎవరు కూడా one day you will come out. అది నీలోంచి బయటకు వస్తుంది. Can you turn to the next book, Song of Solomon? తర్వాత పుస్తకం మనం చూద్దామా? పరమగీతాలు. Yeah, Song of Solomon, chapter 8. ప్రసంగి 8వ అధ్యాయము. And verse 6 we read. 6వ వచనం. The last part it says, jealousy is as severe as shot. The last part of verse 6, brother. Okay. Chapter, brother, sorry. Love, chapter 8. Song of Solomon, chapter 8. పరమగీతాలు 8వ అధ్యాయము 6వ వచనం ఆఖరి భాగంలో. Love is strong, then jealousy is severe as shot. ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. Yeah, there also it says irshya, is it? That is yes, irritation. It is. Yeah, it's jealousy on the. Yeah, jealousy. Yeah. Okay. But here it says in the English, it says jealousy is as severe as hell. ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. So jealousy is like that. When you are jealous about somebody, it is like you have a little bit of hell in you. అంటే మీకు ఎవరి మీదన్నా మీకు అసూయ ఉంటే, ఈర్ష్య ఉంటే, అంటే మీలో నరకం ఉంది, పాతాళం ఉంది అన్నమాట. Dear brothers, dear sisters, take this sin seriously. It is a sin that entangles you. If this is a sin that entangles you. మిమ్మల్ని గనక చిక్కులు పెట్టే పాపము ఈ ఈర్ష్య లేకపోతే అసూయ అయితే దీన్ని మీరు చాలా తీవ్రంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది మిమ్మల్ని చాలా సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. Take that seriously. అది మీరు చాలా తీవ్రంగా తీసుకోండి. Dear Lord, I don't want to have a little bit of hell within me. No. నాలో కొంచెం నరకం పాతాళం ఉంచుకోవాలనుకోవట్లేదు. Lord, I don't want to have that. I don't want to have that. ప్రభా నాకు అది వద్దు ప్రభా, అది నాలో ఉండాలని నేను అనుకోవట్లేదు. And James also says the same thing. James chapter 3. యాకోబు కూడా అదే మాట చెప్తున్నాడు. మనం చూద్దాం. James chapter 3 it says. యాకోబు 3వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. It says verse 14 and 15. It says jealousy is demonic. It says verse 14 and 15. I hope it's clear. Yes, brother. అయితే మీ హృదయంలో సహింపనలము కానీ మత్సరము వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. Yeah. So there that word asuya is there, na? Jealousy is there. No, brother. Matsaramu. It is said as a matsaramu. Okay. So there is malsaram. That means ambition, is it? Or no, brother. Competition. Yes. Okay. Some hatred towards. But there should be two words there, no, brother? Yeah, matsaramuno, vivadamuno. Vivadam. Okay. Arguments. Yes. Do not be arrogant and do not lie against the truth. సత్యమునికి విరోధముగా అబద్ధమాడవద్దు, అతిశయపడవద్దు. And then it says in verse 15,
15వ వచనంలో ఈ విధంగా ఉంది. Such wisdom is from below, and it is demonic. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. Yeah. Then it says in verse 16, 16వ వచనంలో ఈ విధంగా ఉంది. where there is jealousy and selfish ambition, there exists every evil thing. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. So now we know from the Telugu translation, we know that all competition come because of jealousy. ఈ తెలుగు ట్రాన్స్లేషన్ నుంచి కూడా ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే ఈ యొక్క పోటీతత్వం అంతా ఎలా వస్తుందంటే ఈ మత్సరాన్ని బట్టి అసూయను బట్టి వస్తుంది. Because in Telugu it says malsaram, but here it says jealousy. That means both are related. తెలుగులో మత్సరం అని ఉంది, ఇంగ్లీష్ లో జెలసీ అని ఉంది, కాబట్టి ఈ రెండు సంబంధించినవే. When you have got a competition with another brother, వేరే సహోదరుడి మీద మీకు ఆ పోటీతత్వం ఉంటే, dear brothers and sisters, if you have got a competition with another person, వేరే సహోదరుడి మీద మీకు ఒక పోటీతత్వం ఉంటే, there is only one reason. ఒకే కారణం. That is because there is some type of a jealousy inside your heart. మీ హృదయంలో అసూయ లేకపోతే మత్సరము ఏదో ఉంది. And James says it is a little bit of demon inside you. ఇక్కడ యాకోబు ఏం చెప్తున్నాడంటే ఆ దయ్యముల జ్ఞానము అంటే మీలో దయ్యము, చిన్న దయ్యం ఏదో ఉంది. And in Song of Solomon we read it is little bit of hell is there. పరమగీతాల్లో మనం ఏం చూస్తామంటే అది పాతాళము, కొంచెం పాతాళం మీలో ఉందని ఉంది. So take this word seriously, beloved brothers and beloved sisters. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ఈ వాక్యమును మీరు ఎంతో తీవ్రంగా తీసుకోండి. Will you pray tonight one single line prayer? Lord, deliver me from jealousy completely. ఈ రాత్రికి ఒక్క చిన్న ప్రార్థన చేయగలవా? ప్రభువా, నన్ను ఈ అసూయ నుంచి, మత్సరము నుంచి సంపూర్ణంగా విడుదల చేయండి అని. Lord, when things happen better with somebody else, that there should not be any restlessness within my heart. ఇతరులకి మెరుగుగా ఏదైనా జరిగితే నా హృదయములో నెమ్మదిలేని తనం అనేది ఉండకూడదు. Sometimes the other day somebody was telling me that my colleagues whom I explained, I clarified and explained and their doubts, they got promotion and they got better salaries and they got increments and all that, and I am still here. ఇంతకు కొన్ని రోజుల క్రితం సహోదరుడు నాతో చెప్తున్నారు, ఎవరికైతే తెలియదో లేకపోతే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ డౌట్స్ నేను క్లారిఫై చేసి అవన్నీ నేను వారికి ఎవరికైతే చెప్పేవాడినో వాళ్ళందరూ నాకంటే ఇప్పుడు చాలా మెరుగైన పొజిషన్ లో ఉన్నారండి అని చెప్పారు. So then he just could not see that. ఆయన దాన్ని అలా చూడలేకపోయారు. He could not accept that. దాన్ని అలా తీసుకోలేకపోయారు, అంగీకరించలేకపోతున్నారు. And then I said, now this is because of our jealousy. ఇది కేవలం నీలో ఉన్న మత్సరము లేకపోతే ఈర్ష్య చేత జరుగుతుంది. No, brother, we should not have this. సహోదరుడా, మనలో అది ఉండకూడదు. We have to put that to death. When you find that there is a jealousy coming up, put that to death. నీలోంచి ఏ మత్సరం రావడం నువ్వు కనుగొన్నప్పుడు దాన్ని అలా మరణానికి పెట్టాయి. Now I want to show you the second sin that entangles all of us. మనల్ని సులువుగా చిక్కులు పెట్టి ఇంకో పాపం నేను చూపిస్తాను. That is, we find the self-confidence of Peter. అది మన మీద మనకి నమ్మకం ఎక్కువగా ఉండడం, స్వీయంగా. We have no stones to throw at Peter. పేతురు మీద రాళ్ళు విసరడానికి మన దగ్గర ఏమి లేదండి. We have no stones to throw at him. ఆయన మీద విసరడానికి మన దగ్గర రాళ్ళు ఏమి లేవు. But remember this, dear brothers, he was a man of tremendous self-confidence. ఆయన ఏదో తక్కువగా చూడటం కాదు, ఇది జ్ఞాపకం చేసుకోండి, ఆయన చాలా ఎంతో తన మీద తనకి నమ్మకం ఎక్కువ కలిగిన వ్యక్తి. Yeah, we also have this self-confidence. మనకు కూడా ఈ యొక్క మన మీద మనకి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. If God gives you victory over some sin for 1 week or 2 weeks, and immediately we become so self-confident, I can manage it. మనకి ఏదో ఒక పాపం మీద దేవుడు జయం ఇచ్చినప్పుడు వెంటనే ఏమనుకుంటామంటే నేను దీన్ని చేయగలను. You know, Peter was publicly appreciated that God gave him revelation that Jesus being the Son of God.
chapter 16 of Matthew. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూద్దాం. పేతురు ఏమన్నాడంటే కొంచెం ఆయనకి ఆ యొక్క వాక్యం తెలియగానే ఆ రెవల్యూషన్ రాగానే దేవుని ద్వారా నాకు కలిగింది అంటున్నాడు. And then it says in verse 22 that suddenly when Jesus said that he has to go to Jerusalem and suffer many things from the Jews, from the people, immediately he said, Lord, let not such things happen. Verse 22. Chapter, brother, sorry. Brother, can you tell me the chapter? Matthew. Chapter 16 of Matthew. Matthew's Gospel, chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయము. Chapter 16, verse 22. 22వ వచనం చూద్దాం. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడనూ కలుగదని ఆయన గద్దింపసాగాను. And then, he said, he wanted to do the best for Jesus Christ. ఆయన యేసు ప్రభుకి మేలైనది శ్రేష్టమైనది చేయాలనుకున్నాడు. Jesus appreciated him few verses above. You know that? కొన్ని వచనముల ముందే యేసు ప్రభు తన మెచ్చుకుంటున్నారు. Yeah. Jesus appreciated him. Verse 17. 17వ వచనంలో చూస్తే యేసు ప్రభు తన మెచ్చుకోవడం మనం చూస్తాం. Immediately he became self-confident and proud. వెంటనే తన మీద తనకు నమ్మకం ఎక్కువైంది, స్వీయ నమ్మకం ఎక్కువైపోయింది, గర్వం వచ్చేస్తుంది. We have no stones at Peter to throw. పేతురు మీద వేయడానికి మన దగ్గర రాళ్ళు లేవు. Dear brothers and sisters, isn't it true in our life, in your life, in my life? పేతురు మీద చెప్పడం కంటే మన జీవితంలో అది నిజం కాదా? And then Jesus had to rebuke him, calling him Satan. Verse 23. యేసు ప్రభు ఆయన గద్దించి సైతానా అని చెప్పవలసి వచ్చింది. He had to rebuke him publicly. సాతానా అని బాహాటంగా తను గద్దించారు. So his self-confidence was broken little bit. ఆయన స్వీయ నమ్మకం కొద్దిగా విరకొట్టబడింది. You read the next chapter 17. 17వ వచనం మనం చూస్తే in verse 4 we find 4వ వచనంలో మనం చూస్తాం, కనుగొంటాం. There Peter is again, his self-confidence and his bright ideas come. Shall we make 3 tabernacles, one for Moses, one for Elijah, and one for you, Jesus? పేతురుకున్న మళ్ళీ మంచి తెలివితేటలు మళ్ళీ అక్కడ చూపిస్తున్నారు. స్వీయ నమ్మకం మరలా బయటపడింది తనలో. Peter did not know that he was doing some of the greatest. His suggestion was a very, very, very evil suggestion. తన యొక్క ఇచ్చే సజెషన్ ఎంతో చెడ్డ సజెషన్ చెప్తున్నారు అక్కడ. Because he was equalizing Jesus with Elijah and Moses. ఎందుకంటే యేసు ప్రభుని మోషేతోను ఏలియాతోను ఆయన సమానం చేసేస్తున్నారు. No, you should never do that. మనం ఎప్పుడూ చేయకూడదు, అటువంటి సలహా ఇవ్వకూడదు. Immediately as he was speaking, there was a cloud, and the heavenly Father said, "Listen to my son. I am pleased with him. Listen to him." ఆయన అలా మాట్లాడనోడనే ఆ మేఘం రావటం, ఈయన ప్రియకుమారుడు, ఈయన మాట వినడం అనేది అక్కడ శబ్దం వచ్చింది. So he understood that his suggestion was a foolish suggestion. He was broken little bit. అప్పుడు తన యొక్క సూచన చాలా చెడ్డ సూచనని, తెలివి లేనిదని తను తెలుసుకుని తను విరక్కొట్టబడ్డాడు కొంచెం. So you find that his entangling sin of self-confidence and pride and I know it all, that type of an attitude. తనలో ఉన్న ఈ చిక్కులు పెట్టే పాపం ఏంటంటే తన స్వీయ నమ్మకము లేకపోతే గర్వము, నాకంతా తెలుసు అనే ఆలోచన. He had that type of a relationship. అటువంటి సంబంధం కలిగి ఉన్నాడు ఆయన. But then Jesus was determined. God was determined that I want to use this boy, this man. Therefore, I have to break that entangling sin of self-confidence and pride. నేను ఈ వ్యక్తిని వాడుకోవాలి కాబట్టి తనలో ఉన్న ఈ యొక్క స్వీయ నమ్మకము లేకపోతే గర్వం అనే పాపాన్ని నేను విరక్కొట్టాలి అనుకున్నారు. Turn to chapter 19 and see. మత్తయి సువార్త 19వ అధ్యాయం వైపు తిప్పి చూడండి. Again he is saying, I have left everything. We have left everything, Lord. What will we get? ఇక్కడ కూడా అంటున్నాడు, మీ సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించాం కదా ప్రభువా, మాకేం దొరుకుతుంది అంటున్నాడు. Matthew 19 verse 27. 19:27లో మనం చూస్తాం. We have left everything. What will we get? మేము సమస్తము విడిచిపెట్టాము,
నేను వెంబడించాము గనుక మాకేమి దొరుకును? We have left everything. మేము సమస్తమును విడిచిపెట్టాము. The Lord answers that question, but finally he says, he gives a little jolt to him. You know what he says? Many who are first will be last, and the last will be first. Verse 30. దేవుడు తన ప్రశ్నకి సమాధానం చెప్పారు గాని 30 వచనంలో మనం చూస్తే చిన్న చురక లాంటిది అంటించారు. అనేకులు మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. Peter was saying that we have left everything. పేతురు అంటున్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టాము. We have done something great and big. మేము ఏదో గొప్పది ఘనమైనది చేశాము. That is what he says. అదే తను అంటున్నాడు. I have left something. నేను ఏదో విడిచిపెట్టేశాను. I have left something great. నేను ఏదో గొప్పది విడిచిపెట్టేశాను. But then the Lord tried to break him and say that maybe that you have left something, but the first will be last and the last shall be first, because of that pride, because of that high thoughts you have that we have left something. తన మీద తనకున్న గొప్ప ఆలోచనలు ఏదో విడిచిపెట్టామనే గొప్ప ఆలోచనలు బట్టి దేవుడు తను విరగొట్టాల్సి వచ్చింది తనలో ఉన్న గర్వమును బట్టి. I want to show you another portion in chapter 26. 26వ వచనంలో మత్తయి సువార్త 26వ వచనంలో ఇంకో వాక్యం మనకు చూపిస్తుంది. Verse 33. 26వ అధ్యాయము 33వ వచనం. The Lord says that you will all fall away from me. Verse 31. 31వ వచనంలో మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని ప్రభువు చెప్తున్నారు. And then you find the tremendous self-confidence of Peter in verse 33. ఇక పేతురులో ఉన్న గొప్ప స్వీయ నమ్మకమును మనం ఇక్కడ చూస్తున్నాం. Even if everyone goes away, I will not follow. తన మీద తనకి ఎంత నమ్మకం అంటే అందరూ నీ విషయమే అభ్యంతరపడి అందరూ వెళ్ళిపోయినా నేను మాత్రం అభ్యంతర పడను అని చెప్తున్నాడు. Then immediately in verse 40 we find Peter could not even pray with Jesus for 1 hour. Verse 40. వెంటనే ఇక్కడ 40వ వచనంలో చూస్తాం, పేతురు యేసు ప్రభుతో 1 గంట కూడా ప్రార్థన చేయలేకపోయాడు. He's the one who said, I will not fall away and I'll be with you. All that. అందరూ అభ్యంతరపడి వెళ్ళిపోయినా నేను అభ్యంతరపడను, నీతోనే ఉంటానని చెప్పిన ఆయన ఇక్కడ 1 గంట కూడా ఆయనతో పాటు ఉండి ప్రార్థన చేయలేకపోతున్నాడు. But he left, but he slept. కానీ ఆయన నిద్రపోయాడు. 1 hour. 1 గంట. Even for 1 hour he could not stay awake with Jesus Christ. యేసు ప్రభుతో 1 గంట కూడా తను మేల్కొని ఉండలేకపోయాడు. And his self-confidence, the Lord was trying to lead him towards situations so that his self-confidence can be broken and put that to zero level. అతని మీద ఉన్న అతనుకున్న నమ్మకాన్ని విరిగిపోయి అతను 0 స్థాయికి వచ్చేటట్లుగా, అట్టడుగు స్థాయికి వచ్చేటట్టుగా దేవుడు కొన్ని పరిస్థితుల ద్వారా పేతురుని తీసుకెళ్తున్నారు. And then all that he says, and finally it all ends up in verse 75 of chapter 26, Matthew 26:75. ఆఖరిగా 75వ వచనంలో మనం చూస్తాము ఈ విధంగా ముగుస్తుంది. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పుదవని యేసు అతనితో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. That word was fulfilled. He is the one who said, I will not fall away. I will do anything for you. Even if other people run away, I will not run away. And he was the one who not only ran off, but he even denied that I don't know this church. That is what he said. అందరూ అభ్యంతరపడి వెళ్ళిపోయినా, అందరూ పారిపోయినా నేను మాత్రం వెళ్ళిపోను, నేను అభ్యంతరపడి నీతోనే ఉంటానన్న వ్యక్తి ఆయనతో ఆయన వెళ్ళిపోవడం పారిపోవడమే కాకుండా ఆయన ఎవరో కూడా తెలియదని చెప్పాడు. And it says he went out and wept bitterly. వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను అనుంది. So we find that God was giving him opportunities after opportunities after opportunities to see his sin of self-confidence and pride. తనలో ఉన్న ఆ యొక్క పాపాన్ని అంటే స్వీయ నమ్మకాన్ని లేకపోతే గర్వంను చూసుకోవడానికి అవకాశం తర్వాత అవకాశం, అవకాశం తర్వాత అవకాశం దేవుడు అలాగ తన జీవితంలో అనుమతిస్తున్నారు. As I said earlier, it can be different things for different people. నేను ముందుగా చెప్పినట్లుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పాపం అయి ఉండొచ్చు. వేరే వేరే వ్యక్తులకు వేరే వేరే పాపం. Yeah, it may be different things for different people. వేరే వేరే వ్యక్తులకు వేరే వేరే విధంగా ఉండవచ్చు. For Peter, it was self-confidence and his own plans and proud ideas and bright ideas. That is what Peter had problem with. తనకున్న చురుకైన ఆలోచనలు, సొంత ప్రణాళికలు, లేకపోతే తన మీద అధిక తనకు నమ్మకం, ఇవన్నీ పేతురుకి ఉండేది. Is that your problem? అది నీ సమస్య కూడానా? Is it my problem? అది నా సమస్యనా? Let us examine ourselves.
మనల్ని మనం పరీక్షించుకుందాం. The point is not that. The point is it may be complaining for you, grumbling for you, it may be bitterness for you, it may be unforgiveness for you, it may be anger for you, it may be different things for you. సమస్య అది కాదు. మీకు అది ఫిర్యాదులు చేసే స్వభావం అవ్వచ్చు, లేదా కోపం అవ్వచ్చు, లేకపోతే మీలో ఉన్న చేదైన స్వభావం అవ్వచ్చు, లేకపోతే సరిగే స్వభావం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. John chapter 21 we read. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చదువుతాం. All of us know that chapter. Jesus మనందరికీ asking him 3 times, do you love me, do you love me, do you love me? మనందరికీ ఈ యొక్క అధ్యాయం తెలుసు. యేసు ప్రభు 3 సార్లు అడిగారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా. And then we find a very important expression in verse 17, 21:17. John 21:17. యోహాను సువార్త 21:17 వచనంలో చాలా ప్రాముఖ్యమైన ఒక మాట ఇక్కడ మనం చూస్తాం. In the middle it says, Peter was grieved because he said to him the third time, do you love me? నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందున పేతురు వ్యసనపడి. Peter was so grieved. ఎంతో బాధపడిపోయాడు, వ్యసన పడిపోయాడు తన హృదయం లోపల. He was so grieved, he was so sad that why the Lord is asking me 3 times. ఎంతో వ్యసన పడిపోయి, ఎంతో బాధపడిపోయి, ఎందుకు 3 సార్లు అడుగుతున్నారు ప్రభువు నన్ను? Doesn't he know that I love him? నేను ఆయన ప్రేమిస్తున్నానని ఆయనకి తెలీదా? I am the one who said you should not go to the cross. నేనే కదా ప్రభువుతో చెప్పింది, ప్రభువుతో నువ్వు సిలువ మీదకి వెళ్ళకూడదని చెప్పినోడు నేను కాదా? I am the one who said even if everyone runs away, I will not run away. ఎవరు అభ్యంతరపడి పారిపోయినా నేను పారిపోనని చెప్పినోడు నేను కాదా? I am the one who said don't wash my feet. You should not wash my feet. I am the one who said that. ప్రభువా నా పాదములు నువ్వు కడగకూడదని చెప్పినోడు నేనే కదా. When Jesus wanted to wash the feet of all the disciples, he was the first one. Nobody else. Everybody said, if you want to wash, what can I say? That was the attitude of others. But Peter said, no, you should not wash my hands. Wash my యేసు feet. ప్రభు శిష్యుల పాదములను అలా కడగాలనుకున్నప్పుడు మొదటగా చెప్పింది, ప్రభువా నా పాదములు కడగొద్దు అని చెప్పినోడు మొదటగా చెప్పింది పేతురే. అందరూ కడిగితే కడగండి అన్నట్లుగానే ఉన్నారు. But still, why did Jesus ask this question? ఇన్ని జరిగినా గానీ యేసు ప్రభు ఈ ప్రశ్న ఎందుకు అడిగారు? Why did Jesus ask this question? Do you ఎందుకు love me? Do you love me? Do you love me? ఎందుకు యేసయ్య ఈ ప్రశ్న అడిగారు, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని? Because Jesus knew that Peter's love was based on his own self-confidence. ఎందుకంటే పేతురులో ఉన్న ప్రేమ తన మీద ఉన్న తనకున్న నమ్మకాన్ని బట్టి వస్తుందని యేసు ప్రభువుకు తెలుసు. Even after seeing the resurrected Jesus, he went after his own business. మృత్యుంజయుడైన పునరుద్ధరణైన యేసు ప్రభువును చూసిన తర్వాత కూడా తన వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. So all that earlier, signs of love towards Jesus was not really his great devotion to the Lord. No. అంతకుముందు తను చూపించిన ప్రేమ చిహ్నములు అన్ని నిజము కాదు, నిజమైన ప్రేమ కాదని తెలుస్తుంది. And then again in chapter 21 we read in verse 21. John chapter 21:21. 21లో యోహాను 21:21లోనే మళ్ళీ మనం చూస్తాం అది. Jesus said this, you have to die like this, you have to go here and there and all that. అప్పుడు యేసు ప్రభు చెప్పారు, నువ్వు ఈ విధంగా చనిపోతావు, నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని తనకు చెప్పారు. And then what Peter said, what about this man? అప్పుడు పేతురు అంటున్నాడు, ఇతని సంగతి ఏమిటి? Again the Lord breaks him. ప్రభు మరలా తన్ని విరకొడుతున్నారు చూడండి ఇక్కడ. Verse 22. 22వ వచనం. God shatters his self-confidence and his bright ideas again and again and again. తనకున్న తెలివైన ఆలోచనల్ని తనకున్న స్వీయ నమ్మకాన్ని మరలా దేవుడు విరకొడుతున్నారు. Beloved brothers, beloved sisters, I don't know what is that sin in your life that entangles you. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, మీ జీవితంలో మిమ్మల్ని చిక్కులు పెడుతున్న ఆ పాపం ఏదో నాకు తెలియదు. I showed you only 2. నేను 2 మాత్రమే ఇక్కడ చూపించాను. Which is very common. ఇది ఎంతో సాధారణంగా అందరికీ జరుగుతున్న విషయం. Jealousy and self-confidence. అసూయ లేకపోతే స్వీయ నమ్మకం. Ask the Lord, give us light.
మీరు దేవుణ్ణి అడగండి, ప్రభువా మాకు వెలుగునివ్వండి. Lord, what is that sin in my life that easily entangles me? ప్రభువా నన్ను సిలువుగా చిక్కులు పెట్టు ఆ పాపం ఏంటి నా జీవితంలో? Lord, give me light. ప్రభువా నాకు వెలుగునివ్వండి ప్రభువా. And Lord, deliver me. ప్రభువా దాని నుంచి నన్ను విడుదల చేయండి. Deliver me completely of my jealousy and of my self-confidence. నా స్వీయ నమ్మకం నుంచి, నాలో ఉన్న యొక్క మత్సరము నుంచి సంపూర్ణముగా నన్ను విడుదల చేయండి. How many of us will pray? ఎంతమంది మనం ప్రార్థన చేస్తాం? And whatever may be the sin, it may not be these two, it may be something else for you. ఏదో వేరే ఏ పాపమైనా అవ్వచ్చు, ఈ 2 పాపములే కానక్కర్లేదు. Yeah. And say that to the Lord, Lord, deliver me. ప్రభుతో చెప్పండి, ప్రభువా నన్ను విడిపించండి. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father, we praise you, we thank you. తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, మీకు వందనాలు. Dear Lord, help us, Father, to identify the sin in us that easily entangles us. మమ్మల్ని సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపములను మా జీవితంలో మేము తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. Whether it is jealousy, whether it is anger, whether it is sexual lust, or whether it is self-confidence, anything. ఆ కోపమా, లైంగిక ఇచ్చల, స్వీయ నమ్మకమా, మత్సరమా, ఏదో మాకు తెలియచేయండి. Whether it is grumbling or irritation or complaining. చిరాకు, ఫిర్యాదులు చేయడాలు, సనగడాలు. Dear Lord, deliver us, deliver me. ప్రియ ప్రభువా మమ్మల్ని విడిపించండి, నన్ను విడిపించండి. Thank you, Father. వందనాలు తండ్రి. In the name of Jesus, Lord, we pray. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. Amen.